జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా కొల్చారం మండలంలో పిఆర్టీఓ ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఉమారాణి, మండల తహసీల్దార్ పాల్గొని గోడపత్రికను ఆవిష్కరించారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పిఆర్టీయు టీఎస్ కొల్చారం శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి ఉమారాణిని ఘనంగా సన్మానించారు. మహిళా ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఈ సందర్భంగా పలువురు నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీఓ అధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కరుణాకర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పాశం వెంకటేశం పాల్గొన్నారు. దుర్గయ్య, సుకన్య, జీవరత్నం, అంబిక, సోని, అరవిందు, యాదవరెడ్డి, శ్రీరామ్, మల్లేశం, నరేష్, వీరకుమార్, వెంకటేశం, రేణుక, ప్రియాంక, గీత, రాజశేఖర్, సాయి తదితరులు హాజరయ్యారు. అంధకారం అనే చీకట్లో మగిపోతున్నటువంటి సమయంలో చదువు అనే విద్యను ప్రవేశపెట్టి మొట్టమొదట ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా విద్యను నేర్చుకోవాలి. అప్పుడే సమాజంలో విలువలు అనేది తెలుస్తుంది, సమాజం అభివృద్ధి చెందుతుందని మొట్టమొదట ముందుకు వచ్చినటువంటి స్త్రీ మన సావిత్రిబాయి పూలే. మరి ఈరోజు ఆమెను కలుసుకుంటున్నామంటే మనకింత విద్యను ఇవ్వడము, సమాజాన్ని అభివృద్ధి చేయడము, సమాజంలో ఉన్నటువంటి లోతుపాతులను అన్నింటినీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసుకోగలుగుతున్నాడంటే ఈరోజు ఆమె చేసినటువంటి కృషి అనేది బలంగా నమ్మాల్సినటువంటి విషయం. మరి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఆమెను స్మరించడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తినిచ్చేటువంటి కార్యక్రమము. అందుకొరకే ఆమె జయంతి సందర్భంగా మనము గుర్తించుకొని ఆమె కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మరి ఈరోజు కొత్తగా మన దగ్గరికి ఎంబీఓగా మేడం గారు వచ్చారు. మరి ఆమెను స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ మేడంకు సన్మానం చేద్దామని అందరూ కూడా నిర్ణయించారు. ధన్యవాదాలు.